Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. ఎవ్రీడే మనం రెగ్యులర్గా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, నేను త్వరలోనే తిరిగి వస్తాను. ఐ విల్ బీ బ్యాక్ సూన్. ఐ విల్ బీ బ్యాక్ అంటే నేను తిరిగి వస్తాను. సూన్ అంటే త్వరలోనే లేదా త్వరగా. ఐ విల్ బీ బ్యాక్ సూన్ నేను త్వరలోనే తిరిగి వస్తాను. నెక్స్ట్ వన్, అది జరగదు. దట్ వోంట్ హ్యాపెన్. దట్ అంటే అది, వోంట్ హ్యాపెన్ అంటే జరగదు అని అర్థం. సో దట్ వోంట్ హ్యాపెన్. నెక్స్ట్ వన్, మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ us టు బీ టుగెదర్. ఐ వాంట్ us అంటే నేను కావాలనుకుంటున్నాను లేదా నేను కోరుకుంటున్నాను. టు బి టుగెదర్, టుగెదర్ అంటే కలిసి ఉండాలని. సో వాంట్ us టు బి టుగెదర్. నెక్స్ట్ వన్, నువ్వు నా కోసం ఏం తెచ్చావు. వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ. వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ. బ్రాట్ అంటే తెచ్చావు లేదా తీసుకొచ్చావు. ఫర్ మీ అంటే నా కోసం. సో వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ, నువ్వు నా కోసం ఏం తెచ్చావు. నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు లేదా నువ్వు ఎవరితో అక్కడికి వెళ్ళావు. విత్ హూమ్ డిడ్ యూ గో దేర్. విత్ హూమ్ అంటే ఎవరితో అని అర్థం. డిడ్ యూ గో దేర్ అక్కడికి వెళ్ళావు. గో అంటే వెళ్ళడం, దేర్ అంటే అక్కడికి. సో విత్ హూమ్ డిడ్ యూ గో దేర్ నువ్వెవరితో కలిసి అక్కడికి వెళ్ళావు. నెక్స్ట్ వన్, ఎవరతను, అతనికి ఏం కావాలి. హూ ఈజ్ హీ అండ్ వాట్ డస్ హీ వాంట్. హూ ఈజ్ హీ అంటే అతను ఎవరు. హూ అంటే ఎవరు అని అర్థం. అండ్ వాట్ డస్ హీ వాంట్ అతనికి అసలు ఏం కావాలి. వాంట్ అంటే కావాలి. వాట్ అంటే ఏమిటి. నెక్స్ట్ వన్, అతను చేసినది నేను మర్చిపోలేను లేదా అతను చేసిన పని నేను మర్చిపోలేను. ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్. ఐ కాంట్ ఫర్గెట్ అంటే నేను మర్చిపోలేను. వాట్ హీ డిడ్ అతను చేసినది లేదా అతను చేసిన పనిని. నెక్స్ట్ వన్, ఆమె మనల్ని కలవడానికి వచ్చింది. షీ కేమ్ టు మీట్ us. షీ కేమ్, కేమ్ అంటే వచ్చింది. టు మీట్ us, మీట్ అంటే కలవడం, అస్ అంటే మనల్ని. సో షీ కేమ్ టు మీట్ us ఆమె మనల్ని కలవడానికి వచ్చింది. నెక్స్ట్ వన్, నువ్వు ఏం నిర్ణయించుకున్నావు. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్. డిసైడెడ్ అంటే నిర్ణయించుకోవడం. సో వాట్ హ్యావ్ యూ డిసైడెడ్ నువ్వేం నిర్ణయించుకున్నావు. నెక్స్ట్ వన్, నేను దేనికి భయపడను. ఐ am నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ఐ am నాట్ అఫ్రైడ్. అఫ్రైడ్ అంటే భయం. ఐ am నాట్ అఫ్రైడ్ అంటే నేను భయపడను. ఆఫ్ ఎనీథింగ్ దేనికైనా సరే. ఐ am నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ఇలా మాట్లాడితే ఎలా లేదా నువ్వు అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు. హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్. హౌ అంటే ఎలా అని అర్థం. కెన్ యూ టాక్ లైక్ దిస్ నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు లేదా ఇలా మాట్లాడితే ఎలా. హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్. నేను చెప్పింది మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోకు. వాట్ ఐ సెడ్ నేను చెప్పింది. సాడ్ అంటే చెప్పడం. సో డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా లేదా మనం ఇంతకు ముందు కలిసామా. డిడ్ వి మీట్ బిఫోర్. డిడ్ వి మీట్ బిఫోర్. వి అంటే మనం, మీట్ అంటే కలవడం, బిఫోర్ ముందు, ఇంతకు ముందు. డిడ్ వి మీట్ బిఫోర్ మనం ఇంతకు ముందు కలిసామా. నెక్స్ట్ వన్, అది నాది కాదనుకుంటా. ఐ థింక్ ఇట్స్ నాట్ మైన్. ఐ థింక్ నేను అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ మైన్ అది నాది కాదని. అది నాది కాదనుకుంటా. నెక్స్ట్ వన్, నువ్వేం చెయ్యక్కర్లేదు. యు డోంట్ హ్యావ్ టు డూ ఇట్. యు డోంట్ హ్యావ్ టు డూ ఇట్. డూ ఇట్ అంటే చెయ్యడం. డోంట్ హ్యావ్ టు డూ ఇట్ అంటే చెయ్యక్కర్లేదు. సో యు డోంట్ హ్యావ్ టు డూ ఇట్. నెక్స్ట్ వన్, ఇది ఇక్కడ నుంచి అక్కడ పెట్టు. పుట్ ఇట్ ఫ్రమ్ హియర్ దేర్. పుట్ ఇట్, పుట్ అంటే పెట్టడం లేదా ఉంచడం. ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుంచి, దేర్ అంటే అక్కడ.
సో పుట్ ఇట్ ఫ్రమ్ హియర్ దేర్. ఇది ఇక్కడి నుంచి అక్కడ పెట్టు. ఇంకేమైనా చేయాలా? ఎనీథింగ్ ఎల్స్ టు డూ. ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకేమైనా. టు డూ అంటే చేయాలా. సో ఎనీథింగ్ ఎల్స్ టు డూ ఇంకేమైనా చేయాలా? ఎవరికైనా తెలిసేమో అడుగు. ఆస్క్ ఇఫ్ ఎనీవన్ నోస్. ఆస్క్ అంటే అడుగు. ఇఫ్ ఎనీవన్ నోస్ ఎవరికైనా తెలిసేమో. నోస్ అంటే తెలియడం. ఎనీవన్ అంటే ఎవరికైనా. నువ్వేం చేశావో నాకు తెలుసు. ఐ నో వాట్ యు డిడ్. ఐ నో అంటే నాకు తెలుసు. వాట్ యు డిడ్ నువ్వు ఏం చేశావో. నో అంటే తెలుసు. ఐ నో వాట్ యు డిడ్ నువ్వేం చేశావో నాకు తెలుసు. నేను చెప్పాల్సింది ముందే చెప్పేశాను. లేదా నేను చెప్పాల్సిందంతా ముందే చెప్పేశాను. ఐ ఆల్రెడీ సెడ్ వాట్ ఐ హ్యాడ్ టు సే. ఐ ఆల్రెడీ సెడ్ అంటే నేను ముందే చెప్పేశాను. వాట్ ఐ హ్యాడ్ టు సే నేనేం చెప్పాలనుకుంటున్నానో అది. లేదా నేను చెప్పాల్సింది. ఇది నీకు ముందే తెలిస్తే నాకెందుకు చెప్పలేదు? ఇఫ్ యూ న్యూ దిస్ ఆల్రెడీ వై డిడ్ంట్ యూ టెల్ మీ? ఇఫ్ యూ న్యూ దిస్ ఆల్రెడీ అంటే ఇది నీకు ముందే తెలిస్తే. వై డిడ్ంట్ యూ టెల్ మీ నువ్వు నాకు అసలు ఎందుకు చెప్పలేదు? ఇఫ్ యూ న్యూ దిస్ అంటే నీకు తెలిస్తే. ఆల్రెడీ అంటే ముందే అని అర్థం. వై డిడ్ంట్ యూ టెల్ మీ నాకెందుకు చెప్పలేదు? నెక్స్ట్ వన్. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. లేదా నువ్వేం చేయాలనుకుంటే అది చేసేయి. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. డూ వాట్ ఎవర్ అంటే ఏమి చేయాలనుకుంటే. యూ వాంట్ టు డూ నువ్వు అది చెయ్యి. లేదా నువ్వు అది చేసేయి. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. నెక్స్ట్ వన్. నాకు కావాల్సింది నేను తీసుకున్నాను. లేదా నేను కావాలనుకున్నది నేను తీసుకున్నాను. ఐ టుక్ వాట్ ఐ నీడెడ్. ఐ టుక్ టుక్ అంటే తీసుకోవడం. వాట్ ఐ నీడెడ్. నీడెడ్ అంటే నాకు అవసరమైనది. సో ఐ టుక్ వాట్ ఐ నీడెడ్. నెక్స్ట్ వన్. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. దే ఆల్ లెఫ్ట్ వన్ ఆఫ్టర్ అనదర్. దే ఆల్ లెఫ్ట్ అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. లెఫ్ట్ అంటే వెళ్ళిపోవడం లేదా విడిచిపెట్టడం. వన్ ఆఫ్టర్ అనదర్ అంటే ఒకరి తర్వాత మరొకరు. దే ఆల్ లెఫ్ట్ వన్ ఆఫ్టర్ అనదర్. నెక్స్ట్ వన్. నేను వాళ్ళని వెయిట్ చేయమన్నాను కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. లేదా నేను వాళ్ళని వెయిట్ చేయమని అడిగాను కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఐ ఆస్క్డ్ దెమ్ టు వెయిట్ బట్ దే లెఫ్ట్. ఐ ఆస్క్డ్ అంటే నేను అడిగాను. దెమ్ అంటే వాళ్ళని లేదా వారిని. టు వెయిట్ అంటే వేచి ఉండమని. బట్ కానీ దే లెఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఐ ఆస్క్డ్ దెమ్ టు వెయిట్ బట్ దే లెఫ్ట్. సో దట్స్ ఆల్ ఎండ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.